2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనిల్ సింగ్ గారు. సో గోల్డ్ గురించి అప్డేట్స్ ఇవ్వడానికి, లేటెస్ట్ న్యూస్ చెప్పడానికి మనతో అయితే రెడీగా ఉన్నారు. అండ్ ఎస్పెషల్లీ గోల్డ్ ఆల్ టైమ్ హైలో ఉంది. దానికి గల కారణాలు ఏంటి, వీటన్నిటి గురించి సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, చాలా వరకు అంటే రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే గోల్డ్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఎందుకు సార్ అంత రోజుకి పెరగడానికి గల కారణాలు ఏంటి? ఇంకెంత వరకు పెరుగుతుంది? ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? ఓకే, ఇవన్నీ టెన్షన్స్ వల్ల చాలా ఎక్కువగా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మీరు డాలర్లు చూసారనుకోండి, లైక్ ఆల్ టైమ్ హై 4400 కూడా దాటిపోయేసేసి కంప్లీట్గా న్యూ హైస్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అండ్ ఈసారి ప్రపంచంలో అండ్ గత హిస్టరీలో కూడా మీరు ఎప్పుడు చూడని రేటు డాలర్లో $5,000 చూస్తాము అంటున్నారు. 2026 మనము వెల్కమ్ చేయబోతున్నాం ఇంకొక 15 రోజుల్లో. సో నూతన సంవత్సరం కంటే ముందే మీకు గోల్డ్స్ ఇంకా చాలా పెద్ద హైస్లో కనపడే అవకాశాలు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఇండియాలో ఇవాళ 1,34,000 మీకు ఫ్యూచర్స్లో ఉంటే అండ్ మీకు కనీసం 1,53,000 అని చెప్తున్నారు. విత్ ఇన్ ఫ్యూ వీక్స్లో కూడా అంటున్నారు. నాకు అనిపించింది యాక్చువల్గా ఒక సంవత్సరం టైం పట్టొచ్చని, కానీ కొన్ని వారాల్లోనే జరుగుతుంది నిజంగా. సో చెప్పే స్టేట్మెంట్స్ అలా ఉన్నాయి. మరి మార్కెట్ కూడా అలాగే చాలా ఫ్రెంజీడ్గా ఉంది. కంగారు పడకండి. ఎందుకు చెప్తున్నాను అంటే, బంగారము షేర్ మార్కెట్ లాంటిది షేర్ కాదు, ఇవాళ కొని రేపు అమ్మేయడానికి. అది ఒక పెట్టుబడి మీకు. సో మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ గురించి ఆలోచిస్తున్నారు అంటే, నేను దశాబ్దాలుగా పెట్టుకుంటాను, కనీసం 5 సంవత్సరాలు పెట్టుబడి పెడతాను అనుకుంటేనే బై చేయండి. ఎందుకంటే ఇంత హైస్లో కొన్నాక సడన్గా పడిపోతే ఎంత రిస్క్ పాలవుతారు, ఎంత లాస్ అవుతారు. మరి కొత్త సంవత్సరం నవ్వుతూ స్వాగతిస్తారా, లేదంటే ఎలా చేస్తారు మరి? సో కాబట్టి చాలా రిస్కీ. జస్ట్ 15 డేస్లో ఏదైనా జరగచ్చు. సో లెట్ మీ టెల్ యూ ఫస్ట్, ఇవాళ స్పాట్ మార్కెట్లో ఎలా ఉంది. ఎస్, సో 13,391 నిన్నుంటే ఇవాళ 13,390 ఉంది. ఒక భారీ డిస్కౌంట్తో రూపాయి పడిపోయిందన్నమాట మీకు స్పాట్ మార్కెట్లో. బట్ చూసుకుంటే యాక్చువల్గా 22 క్యారెట్ గోల్డ్ మాత్రము 12,000 క్రాస్ అయిన తర్వాత ఇంకా పుంజుకుంటుంది. 12,275 నిన్న, ఇవాళ 12,274, మైనస్ బై ₹1. అండ్ నా ఫేవరెట్, వావ్, నేను కన్న కళ నిజమైంది. ఎందుకంటే డిమాండ్ పెరుగుతుందండి. మీకు 9,700 ఆ రేటుల్లో మనం చూసుకున్నాము గత వారంలో. ఇవాళ చూసుకుంటే 10,043, 10,042 మీకు ₹1 మైనస్లో ఉంది. సో మొత్తానికి 18 క్యారెట్ గోల్డ్ కూడా 10,000 దాటి ఇక కిందికి వచ్చే సమస్య లేదంటుంది. అండ్ సార్, ఇక్కడ మీరు గమనించారా, రేర్ ఫెనోమెనన్ -1. ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది. +1 లేదా -1 జీరోలు చాలా తక్కువ సార్లు వస్తున్నాయి. ఇప్పుడు మరి ఎలా అనాలిసిస్ చేద్దాం, నెక్స్ట్ పెరుగుతుందా తగ్గుతుందా అని? ఓకే, అది మీకు చార్ట్ లో చూపిస్తా. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఇవాళ ఇంట్రాడే చార్ట్ అండి. ఇక్కడ మీరు ముఖ్యంగా ఒక విషయం గమనించాలి. ఎప్పుడైతే వాల్యూమ్స్ తగ్గిపోయాయి కదా, పెరిగేటప్పుడు అనమాట, గోల్డ్ పెరిగేటప్పుడు వాల్యూమ్స్ చాలా చిన్న చిన్న బార్స్ ఉన్నాయి, పడిపోయేటప్పుడు మీకు వాల్యూమ్స్ పెరిగాయి. దాని అర్థం ఏంటంటే ఇండియాలో మాత్రము ప్రజలు అందరూ కూడా ఎవరైతే స్పెక్యులేటివ్ పర్పస్ కోసం ఫ్యూచర్స్లో కొన్నారో వాళ్ళందరూ అమ్మడం మొదలుపెట్టారు. దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ పర్చేసెస్ జరగట్లా. నేను ఇంకొక విషయం గమనించానండి. సాధారణంగా ఏంటంటే ఇప్పుడు క్రిస్మస్ రాబోతుంది, చాలా మంది కూడా ఏంటంటే న్యూ ఇయర్ రాబోతుంది, కొంతమంది కూడా సర్ప్రైజ్ కోసం గోల్డ్ కూడా కొంటారు. ఇంకొక విషయం గమనించింది ఏంటంటే 2 ప్లేసెస్లో, ఒకటి ఏంటంటే స్టాక్ మార్కెట్లో గోల్డ్ జ్యువెలరీ తయారు చేసే కంపెనీస్ ఉన్నాయి కదండి, అది ఎక్కువగా పెరగట్లా. ఎందుకంటే వాళ్ళ సేల్స్ పెరగట్లేదు. ఎందుకంటే అక్కడ మీరు షాప్స్ దగ్గరికి వెళ్ళి చూస్తే, ముందు నుంచి జస్ట్ నేను కార్లో అలా వెళ్తుంటే షాప్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి, కార్ పార్కింగ్స్ ఖాళీగా ఉన్నాయి, జనాలు లేరు షోరూమ్స్లో. బట్ స్పెక్యులేటివ్గా మాత్రం బాగా పెరుగుతుంది, బ్లాక్ మనీ కన్వర్ట్ అవుతుంది. మొత్తానికి ఇక్కడ మీరు చూసుకుంటే ఎలాగైతే మనం వాడుతున్న ఈ కైండ్ ఆఫ్ టూల్ మనం రెగ్యులర్గా చూపిస్తాము. సో ఇందులో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ రోజున గోల్డ్ యాక్చువల్గా చూసుకుంటే ఎలాంటి కైండ్ ఆఫ్ మూమెంట్ ఇస్తుంది అన్నది మనం చూసుకుంటే, ఒక చిన్న కైండ్ ఆఫ్ రన్అప్తో ఓవర్ సోల్డ్ జోన్కి వచ్చాక అక్కడి నుంచి పెరగడం మొదలైందండి. కానీ మీరు ఇంట్రాడే లెవెల్స్ చూసుకుంటే ఇంకొక స్టోరీ చెప్తుంది, ఒక కొత్త స్టోరీ. అదేంటిది, 1,32,000 ఆల్ టైమ్ హైని దాటేసి ఇప్పుడు ప్రస్తుతానికి 1,34,574 ప్లస్ బై ₹1,000, ₹952 అండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇంట్రాడే లెవెల్స్లో ఇంతకుముందుకు మనం ఎప్పుడు కూడా చూసినప్పుడల్లా గోల్డ్
500 లేదా 400 రూపాయలు గ్యాప్ ఉండేది ఒక రెసిస్టెన్స్ కి అవును రెసిస్టెన్స్ 1 2 కానీ కి. ఇప్పుడు 1000 ఉండడం చూస్తున్నాం. అబ్సల్యూట్లీ చూడండి, మోర్ దెన్ 1000 రూపీస్ అండి, అక్కడ దాదాపు చూడండి సార్ 1400. ఆల్మోస్ట్ 3000 Oh God, 2000. 138. సో 1,35,165 రూపాయలు రెసిస్టెన్స్ 1 అండ్ రెసిస్టెన్స్ 2 చూసుకుంటే 1,36,610, రెసిస్టెన్స్ 3 1,38,153 రూపాయలు. ఇవాళ కారణం ఏంటంటే ఈ స్పెషల్ ఎపిసోడ్ చేయడానికి బేసిక్గా పరిగెత్తుకుంటూ వచ్చి మరి నిలబడి ఫాస్ట్గా చేసేద్దాము, సో దట్ మన ప్రేక్షకులు అందరూ వెయిట్ చేస్తుంటారు మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయని చెప్పేసి. సో అందుకే మీకు ఇక్కడ ఇమీడియట్గా ఒక బ్రేకింగ్ న్యూస్ లాంటి ఇస్తున్నాను. సపోర్ట్ లెవెల్స్ చూసుకోండి, 1,32,177, 1,30,634, 1,29,189. జరగబోయేది ఏంటి అంటే సాయంత్రం 5 నుంచి 9 మధ్యలో ఇది ఒక లేటెస్ట్గా వచ్చిన ఈ వారంలో మొదటి రోజు ఈరోజు మనం చూసుకోవాల్సింది ఏంటంటే సాయంత్రము అందరూ ఏమంటున్నారు అంటే గోల్డ్ బాగా పడిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ పెరుగుతాయి అంటున్నారు. అసలు ఏం జరగబోతుంది అనేది బాగా కన్ఫ్యూజింగ్ గా ఉంది. డిఫరెన్స్ కూడా చాలా ఎక్కువగా అనిపిస్తుంది. చాలా. సో ఈ డిఫరెన్సెస్ ని మనము సాయంత్రం అసలు సినిమా చూడాలి నిజంగా. సో అఖండ తాండవం కాబోతుందా, ఎలాంటి మార్కెట్ ఉండబోతుంది నాకు తెలియదు, బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. కానీ 5 to 9 ముందు ఎలాంటి స్ట్రాటజీ మనము అడాప్ట్ చేయాలి, డబ్బులు ఎలా వస్తాయి, దానికంటే ముందు నాలెడ్జ్ ఎలా సంపాదించుకోవాలి. ఎందుకంటే ఈ వీడియో మేము చేస్తుంది మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. చదువుకున్నాము, నేర్చుకుందాము, అప్పుడే డబ్బులు సంపాదించే స్కోప్ ఉంటుంది. డెఫినెట్ గా సార్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని అప్రోచ్ అవ్వచ్చు అంటారా? సూపర్, 100%. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.